జుబేదా అమెరికాలో ఉన్నా కూడా మన అతిథులకి ఏమాత్రం తక్కువ చేయకూడదు అని చెప్పి చికెన్ కుర్మా రోటీ రెడీ అవుతుంది. అక్క ఇలా టక్మని కొట్టంగానే స్టార్ట్ అయిపోయేది, ఈసారి ఎందుకో ఆడుకుంటుంది. మాకు చపాతీలు వదిలి మరీ కాల్ చేసి చెప్పారు చపాతీలు చాలా పెద్దగా ఉండాలి అని చెప్పి. మొత్తం 20 kgs చికెన్ అండి మొత్తము. ఓకే, దీన్ని కాసేపు అలా వదిలేద్దాం. దీని దారిన ఈయన కలిపి హలీం చేసేస్తున్నారు. అది తీసేసి మూత పెట్టండి. ఈరోజు ఫ్రూట్ వచ్చేసి జాంకాయ. ఇది స్వీట్ అండి, సోజీకా ఖీర్. మా వదినకి ఈ సైజ్ కూడా కాదు, ఈ సైజ్ ఉండాలి చపాతీలు. హలో గైస్, ఎలా ఉన్నారు? వచ్చిందండి వయ్యారి. చూసారా గైస్, ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇలా అయిపోయింది, ఫోల్డ్ అయిపోయింది. కష్టపడి అని ఏం లేదు, మనసుతోనే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. నేను ఇంట్లో లేకపోయినా నా టీం మొత్తం అసలు సూపర్ అంటే సూపర్గా చేశారు. నేను ఈరోజు చాలా భయపడ్డాను. మీరు లేకుండా ఫస్ట్ టైం ఇదంతా ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి. హలో అండి, అందరికీ నమస్కారం, అస్సలం అయికుం. వెల్కమ్ టు జుబేదా అలీ ఛానల్. సో జుబేదా అమెరికాలో ఉన్నా కూడా మన అతిథులకి ఏమాత్రం తక్కువ చేయకూడదు అని చెప్పి ఈరోజు చికెన్ కుర్మా అండ్ అక్కడ రోటీ రెడీ అవుతుంది. సో ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ దీంతోపాటు ఇస్తాం, అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఆయిషా, కరీము, అలాగే మా ఇంట్లో వాళ్ళు సిద్ధు అవ్వచ్చు, ప్రసాద్ అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చి మేడం మేము చూసుకుంటాం, డోంట్ వరీ, మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి, మేము చూసుకుంటాం అని చెప్పి అందరూ హెల్ప్ చేశారు. సో పొద్దున్నుంచి రోటీ రెడీ చేసాం, చికెన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెంసేపట్లో దీన్ని ప్యాకింగ్ మొదలు పెడదాం, రండి చూద్దాం. వదిన లేరు, అందరికీ తెలిసిందే US లో ఉన్నారని చెప్పి. అయినా సరే వదిన లేకపోయినా సరే మా మాకైతే వాయింపు అయితే అలాగే ఉందండి, అతిథులకి విందు మాత్రం ఆగదు. సో అక్కడి నుంచి వదిన లేదు, నేను లేకపోయినా మీరు చెయ్యాల్సిందే అంటున్నారు. కానీ వదిన లేకుండా ఏదో ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఈరోజు చికెన్ కుర్మా చేస్తున్నామండి, క్రీమీ చికెన్ కుర్మా. సో చపాతీలు డైరెక్షన్ అంతా అక్కడి నుంచే. చపాతీలు పిండి అయితే కలిపేశారు. సో మా వాళ్ళు వచ్చేసారు చపాతీలు చేయడానికి. చపాతీ పిండి కూడా రెడీ చేసేసారు, రెస్ట్లో ఉంది పిండి. చూసారా, అక్క లేకపోతే ఈ పొయ్యి కూడా మా మాట వినట్లేదు. లేదు, మాట వినట్లేదు. ఎప్పుడు పొద్దున్న చేసేసే సిద్ధు కూడా మాట వినట్లేదు. అక్క ఇలా టక్మని కొట్టంగానే స్టార్ట్ అయిపోయేది, ఈసారి ఎందుకో ఆడుకుంటుంది. వదినంటే పొద్దున్న అన్ని రెడీ చేసేసేవాడు సిద్ధు, ప్రసాద్. ఈరోజు వీళ్ళు కూడా వదిన లేకపోతే ఏది అవ్వట్లేదు. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాం, ఇలా వేసుకుంటూ ఉంటే సాయంత్రం అయిపోద్ది. తొందరగా వేయండి. మొత్తం వేసేయాలా? మొత్తం వద్దు, బస్. దాల్చిన చెక్క ఏది భయంగా వేసుకోవట్లేదు, మీరు భయపడకండి, నన్ను భయపెట్టకండి. ఏంటి అక్క అయితే క్లియర్గా చెప్పేది, వీళ్ళు పేర్లు కూడా చెప్పట్లేదు. గరం మసాలాలు వేసేసుకున్నాము. ఆనియన్స్ మెల్లగా వేయండి, వేసేయండి చాలా రాజాలు. వదిన లేకుండా అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. అంటే చిన్న అయితే చేసుకోవచ్చు, కానీ భయంగా కూడా ఉంది, ఎక్సైటింగ్ గా కూడా ఉంది. పాపం వదిన వీడియో కాల్ చేయమన్నారు, కానీ ఈ టైంలో చేస్తే వాళ్ళకి రాత్రిరా తను పడుకుంటూ ఉంటారు. సో కాసేపు తర్వాత చేద్దాం మనము. లెగుస్తారు, లేదు నమాజ్కి లెగుస్తారు వదిన. సో చేద్దాం మనం వీడియో కాల్. ఉప్పు వేసుకుందాము, కొంచెం తొందరగా మగ్గుద్ది. పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మాకు చపాతీలు వదిలి మరీ కాల్ చేసి చెప్పారు చపాతీలు చాలా పెద్దగా ఉండాలి అని చెప్పి. సో వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము, పెద్దగానే కావాలి అని చెప్పి. మా వదినకి ఏదైనా సరే పెద్ద ఎక్కువగానే క్వాంటిటీలోనే ఇవ్వాలి ఏదైనా సరే.
సో వీళ్ళైతే స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ మా వంట కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ వీళ్ళది కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం లేదు, వదిలేదు కదా, నాకు కూడా టెన్షన్గా ఉంది బాగా. టమాటాలు వేసుకుందాము, చికెన్ వేసేసుకుందాం. మొత్తం 20 kgs చికెన్ అండి, మొత్తము 20 kgs అండి. ఇప్పుడే కదా చికెన్ వేసాం, దీంట్లో వాటర్ అంతా బాగా డ్రై అయిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. కనిపించేదంతా వాటర్ అన్నమాట అండి. ఫస్ట్ టైం అక్క లేకుండా గరిటె పట్టా. అక్కున్నా పడతారు మీరు. ఫుల్ వేడిగా ఉందండి. ఫస్ట్ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాము. అంటే ఇందాక చూడకుండా వేసావా ఉప్పు? మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఉండు సిద్ధు, పసుపు. సిద్ధువా పసుపువా? సిద్ధు అంటుందా పసుపు అంటుంది? కారం కారం ఉప్పు, కారము. అది హలో, ధనియా పౌడర్. అన్నీ ఒకసారిగా వేస్తా, ఒకసారిగానే కలిపేసుకుంటుంది. అలా నాకు నేను కలపమన్నానా, మీరే కలుపుతున్నారు. ఒక్కొక్కటి అంత శుభ్రంగా కలిపాను అనుకునేసరికి మళ్ళీ వేస్తుంది. నేనేం కలపమనలేదు, మీరే కలుపుతున్నారు. గరం మసాలా పౌడర్. బో గరం గరంగా ఉంది. ఇప్పుడు కలపండి బాగా. పెరుగు వేసుకుందాము. ఇది కొబ్బరి మసాలా. ఇది కొంచెం వాటర్ పోసుకుందాము, కలపండి. గ్రేవీ బాగా వస్తుందనా? లేదు, వాటర్ లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. ఓకే, దీన్ని కాసేపు అలా వదిలేద్దాం. దీని దారిన కొత్తిమీర లాస్ట్ వేసుకుందాం. కొత్తిమీర కాజు పేస్ట్ వేసుకుందాము. టేస్ట్ కూడా వస్తుంది, చిక్కదనం కూడా ఉంటుంది. కొత్తిమీర దళదలు కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకుందాము. మా షెఫ్ టేస్ట్ మేకర్. ఉప్పు తక్కువగా ఉంది, కరెక్ట్గా ఉంది అంటుంది. ఒకసారి చూడు, టేస్ట్ ఎలా ఉందో జడ్జి చేసే. అటు తిరిగి చెప్పు. అటు తిరిగి చెప్పను. జర దానికైతే దాల్తేనా చూడు ఒకసారి. ఈయన కలిపి హలీం చేసేస్తున్నారు. అది తీసేసి మూత పెట్టండి. నాయన ఇది కూడా చాలా బరువు ఉంది. ఇది కూడా మోయడం కష్టంగానే ఉంది. మనం రోటీల దగ్గరికి వెళ్దాము. और थोड़े बड़े बनाओ. मोटे मोटे बना रहे आप, बहुत मोटे दिख रहे. और थोड़े बड़े बनाओ. మా వదినకి ఈ సైజ్ కూడా కాదు, ఈ సైజు ఉండాలి చపాతీలు, ఇంతంత ఉండాలి. और थोड़े बड़े बनाओ. ये ओके, ऐसे ही बनाओ. ఈ
ఈరోజు ఫ్రూట్ వచ్చేసి జాంకాయ. మా సిద్ధు దాన్ని శుభ్రంగా కడుగుతున్నాడు. కడిగేసి పెడుతున్నా. నువ్వు పని చేసుకోమ్మా, నువ్వు పని చేసుకో. సో కరీం ఇప్పుడే తీసుకొచ్చారు. ఏది మిస్ అవ్వకూడదు. మేము ఎప్పుడు ఎలా ఇస్తామో అలాగ అన్నీ గుర్తుపెట్టుకొని అలాగే ఇస్తున్నాను నేను. अच्छे से डालो भैया घी, ठीक है? ऐसा वाइट वाइट नहीं रहना. మా ప్రసాద్కి కెమెరా ఆన్ అవ్వగానే మాటలు రావు. కెమెరా లేకపోతే మంచి ఎందుకు అలాగా స్టెప్పులు వేస్తాడు. కెమెరా ఉంది కదా అస్సలు రావు మాటలు. ఇప్పటి వరకు లోపల నవ్వించాడు, మామూలుగా కాదు. ఎప్పుడు నవ్వని అమ్మాయి కూడా పాపం మామూలుగా నవ్వలేదు. క్రీమ్ వేసేద్దామండి లాస్ట్లో. క్రీమ్ కర్రీ అయితే మొత్తం అయిపోయింది. ఒక రోటీసు, ఇది ఇక్కడ ఫ్రూట్ జాంపండు, అట్లాగే రైనీ సీజన్ కాబట్టి గొడుగులు. హలో అండి, ఏనేంటి గొడుగేసుకొని అటు తిరిగి నుంచున్నారు? ఇవి రేపటి వంట కోసం తెప్పించిన గొడుగులు. ఏంటి ఇది? ఇదంతా గొడుగులేంటి? సైజ్ తీసారా? సైజ్ ద మ్యాటర్. మొత్తం ఫ్యామిలీ అంతా పట్టేస్తుంది ఆ గొడుగులు. అందుకే ఫ్యామిలీ మొత్తం పట్టాలని చెప్పి స్ట్రాంగ్ గొడుగులు తీసుకొచ్చాం. చాలా డిజైన్లు ఉన్నాయి, మచ్చుకు కొన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఇలా పెట్టుకొని కూర్చోవడమే బాగాలేదు, కానీ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ ఓపెన్ చేస్తేనే మనకు కలర్స్ కూడా తెలుస్తుంది. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి, మొత్తం ఫ్యామిలీ అంతా పట్టేస్తుంది. కానీ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం ఇది దీంట్లో మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఇది పట్టుకుంటే మాత్రం మొత్తం ఒక 5 మెంబర్స్ అన్న రావచ్చు ఈ గొడుగులోకి. అంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. చాలా పెద్దగా ఉన్నాయి. అవును, రెయిన్బో కలర్, అది చాలా బాగుంది. అట్లాగే జ్యూస్ బాటిల్. ఇదేంటి? ఇది ఒక స్పెషల్ డ్రింక్. చూపిస్తారా, తాగుతారా? అది తర్వాత సంగతి. సారీ, ఒకసారి కొంచెం షేక్ చేయాలి. షేక్ వెల్ బిఫోర్ అన్నారు. అవునా? ఓకే ఓకే. అంటే ఇందులో జాదు ఉంది. ఏంటది? బబుల్స్ లా ఉన్నాయి లోపల. అది ఇంకా ఉందనుకోండి. ఇంకా ఇంత ఉంది. ఇప్పుడు సైడ్ నుంచి చూడండి. మీరు తాగి చూపిస్తారా? ఆ తాగడానికి ముందు వేసింది మీరు. ఈ డ్రింక్ స్పెషాలిటీ. ఆ దాంట్లో ఏంటి లోపల ఉన్నది ఏంటి? అది మలాయ్. అది కోకోనట్ కానీ ముంజలు కానీ కట్ చేసిన పీసెస్ అన్నమాట. ఆ డ్రింక్ పేరేంటి? తాగుతూ తినచ్చు, తింటూ తాగొచ్చు. జ్యూస్ కూడా ఈసారి మార్చాము. బొంగు టైప్ లోపల చిన్న చిన్న గింజలు ఫ్రూట్ కట్లా ఉంటుంది అదేనా? ఓకే. ఆ తర్వాత క్రీమ్ బిస్కెట్స్. పొద్దున్ననగా వెళ్ళారు మీరు, ఫైనల్లీ తీసుకొచ్చారు. 3 in 1. మొత్తం 3 బిస్కెట్స్ ఇవి. 3 ఫ్లేవర్స్ కదా? 3 ఫ్లేవర్స్. ఆ తర్వాత వాటర్ బాటిల్స్. స్వీట్ ఎలా ఇప్పుడు రెడీ అవుతుంది. స్వీట్ కూడా సోజీకా హల్వా రెడీ అవుతుంది, అది కూడా చూపిస్తాను. సో అదండి, సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాం. ఇప్పుడు రోటీస్ని మెల్లగా వేడిగా ఉన్నాయి. ఇది స్వీట్ అండి, సోజీకా ఖీర్.
సో పాలు వేసుకుందాం ఫస్ట్. ఇది ఆల్రెడీ మా సుజాత పొద్దున్న నెయ్యిలో బాగా దోరగా ఫ్రై చేసేసి పెట్టిందండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత అవ్వదని చెప్పి ఫస్టే చేసేసింది. దీంట్లో వేసేసుకుందాం. చూసుకొని వేసుకుందాము, ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా ఉంది కాబట్టి. మిల్క్ మేడ్ కూడా వేసుకుందాము, ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ ఖీర్ అంటే మా ఇంట్లో మా పిల్లలందరికీ చాలా ఇష్టం. దీంట్లో ఏం చేస్తారంటే పిల్లలు చపాతీ చేసుకొని దీంట్లో నంచుకొని తింటారు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు వచ్చేస్తాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. కాసేపు తర్వాత ఇది కొంచెం మనకి పాయసంలాగే అయిపోతుంది, ఖీర్ లాగా. ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా ఇచ్చేమ్మా. ఇది ఇలాచీ పౌడర్ అండి. దీంట్లో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టాము. ఇది లేకపోతే ఎలాగా, మెయిన్ టేస్ట్ వచ్చేదే ఇలాచీ పౌడర్ తోటి, అంటే యాలకుల పౌడర్. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మా వదినకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, కిష్మిష్. కొంచెం పంచదార తక్కువగా ఉంది, ఇప్పుడే టేస్ట్ చేశాను. హలో గైస్, ఎలా ఉన్నారు? వచ్చిందండి వయ్యారి. చాలా తొందరగా వచ్చేసింది. మా కర్రీ అయిపోయింది, రోటీస్ అయిపోయినాయి. లాస్ట్ లో స్వీట్ చేసేటప్పుడు చాలా తొందరగా వచ్చింది కదా, అందుకని స్వీట్ గా వచ్చాను. స్వీట్ గా వచ్చింది మా మీటి. నిన్న ఏమని చెప్పింది అత్త, నేను పొద్దున్న లేచి మొత్తం అంతా నేనే చేసేస్తాను, ఓకే నన్ను పొద్దున్న లేపేయండి అన్నది. ఏమైంది? అలాగే అన్నా, కానీ నిద్ర వచ్చింది గైస్. నిద్ర వస్తుంది, అదేంటో అర్థం కాదు. హాలిడే అనేటప్పటికి మరి నిద్ర వచ్చేస్తుంది. లేదండి, ఇక్కడే కాదు మా ఇంట్లో కూడా అంతే. హాలిడే వస్తే లేపడానికి వెళ్తే అస్సలా లేగరు. ఎంత లేపినా 5 minutes ప్రతి ఇంట్లో ఇదే ఉంటుంది నాకు తెలిసి. చూసారా గైస్ ఎంత బాగుందో, అసలు ఎంత బాగా చేశాను. చేశాను అంట, చేశాను. అవును, మా మీటి కలిపాను కాబట్టి కలిపాను. నేనే చేస్తున్నా. ఎస్ నువ్వేనమ్మా, చాలా బాగా చేసావు. చాలా టేస్ట్గా ఉంది, చాలా 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 టేస్ట్ ఉంది. అక్కడ రోటీలు కూడా చేసేద్దామా? అయిపోయింది మొత్తం. ఇది సోజీకా ఖీర్ అండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోటీలో ఈ ఖీర్ వేసుకొని తింటే, ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సోజీకా ఖీర్ ఇగో ఇలాగా ఉండాలి, హల్సగా ఉంటేనే దానికి దీనికి కాంబినేషను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖీర్. అంటే జనరల్గా మనం రోటీ అనగానే కర్రీస్తో తింటుంటాం, లేకపోతే చట్నీస్తో తింటుంటాం, మన రోటి పచ్చడితో తింటుంటాం. సో ఖీర్తో ఒకసారి ట్రై చేయండి. సోజీకా ఖీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగో ఇక్కడ వీళ్ళు హడావడి చేస్తున్నారు పిల్లలు. ఒక్కొక్క దాంట్లో 3 రోటీస్ ప్యాక్ చేస్తున్నారు. జ్యువేరియా 3 హలో, ఇప్పుడే నిద్ర నుంచి లేచింది, ఇంకా మత్తు పోలేదు. అంటే అప్పటి నుండి నేనే ప్యాక్ చేశాను. అది సాటర్డే సండే వీళ్ళు బాగా ఎర్లీగా లేచిపోతారు, మధ్యాహ్నం 12 గంటల లోపల, అంతేగా. నేను తొందరగా లేస్తా గైజ్, ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేస్తా అంతే. అవునండి, కరెక్ట్, అది నిజమే. చూసారా గైజ్ ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇలా అయిపోయింది, ఫోల్డ్ అయిపోయింది. ఇంత ఈజీ అండి ఫోల్డ్ చేయడం, మీరు కష్టపడే అవసరమే లేదు. కొత్త విషయం చెప్పిందండి ఫోల్డింగ్. సో స్కూల్ ఉన్నప్పుడు నిజంగానే 6 o'clockకి లేపేస్తారు. తనే కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి బై 7:15కి బస్సు రెడీగా ఉంటుంది. గుడ్ బై. 7:15కి లేకపోతే బస్సు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి, లేకపోతే ఇగో అక్కడ మామయ్యకి ఫోన్ చేసి అన్ని నిజాలు చెప్పేస్తున్నారు. అన్ని నిజాలు చెప్పేస్తారు మీటింగ్. నిజాలు చెప్పాలి. మా డాడీ ఇట్లా కరెక్ట్ గా చెప్తారని కాదు, ఈ టైంలో చెప్తారని. అప్పుడు ఎవరో ఒకళ్ళు కారులో తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దేబిట్ రావాల్సి వస్తుంది. నేను ఏ క్లాస్ లో ఉన్నా? ఇప్పుడు 9th అయిపోయింది, 10thలోకి వెళ్తున్నాను. గుడ్ బై. లేకపోతే మొన్న అడిగితే 7th అన్నారు. 7th ఇప్పుడు 2 years బ్యాక్ 7 అన్నాను.
కర్రీ అయిపోయిందండి, చూడండి. ఆల్రెడీ టేస్ట్ చేశారు మా వాళ్ళు, బాగుందన్నారు, అన్నీ సరిపోయింది. ఇది ప్యాక్ చేసేసుకుందాం ఇప్పుడు. మా మీటి నన్ను లేపి నేను ప్యాక్ చేస్తానని చెప్పింది. ఎస్, వాళ్ళ మమ్మీ డ్యూటీ తను తీసుకుంటానని చెప్పింది, నా డ్యూటీ ఖుర్షిద్ తీసుకుంది. సో గైస్, కష్టపడి అని ఏం లేదు, మనసుతోనే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అందరి కోసం. అండ్ దీనిలో జీడిపప్పులు కూడా వేసింది మా మమ్మీ. నాకు జీడిపప్పులు చాలా ఇష్టం, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక నేను తింటా. ఈ ఖీర్ అయితే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు రోటీస్ చేసి ఈ ఖీర్ చేసేవారు. అప్పుడు నంచుకొని తిన్న టేస్ట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఎప్పుడైనా సరే రోటీస్ చేసుకున్నప్పుడు నేను ఇలా ఈ ఖీర్‌ని ప్రిపేర్ చేసుకొని ఇందులో నంచుకొని తింటూ ఉంటాను. చాలా అమేజింగ్ టేస్ట్. మీలో ఎవరైనా ఇలా టేస్ట్ చేశారా? ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే రోటీస్‌కి ఇది మంచి కాంబినేషన్ అని అప్పుడు మా అమ్మగారు చెప్పేవారు. ఎక్సలెంట్‌గా ఉండేది. మేము స్కూల్ బాక్స్‌లో కూడా ఇదే తీసుకువెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడైతే ఆయేష అద్దరగొట్టేసిందండి. చాలా చేసింది. అసలు ఇలా వీడియోలో చూస్తుంటేనే తినాలనిపించేంతగా నచ్చేసింది నాకైతే. స్వీట్ అయిపోయింది, కర్రీ వేసేసుకుందాము. క్రీమీ చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా చేసింది ఆయేష. అసలు చూస్తుంటేనే ఆ టెక్స్చర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగే టేస్ట్ చేసి వాళ్ళందరూ కూడా చాలా యమ్మీగా ఉందని చెప్పారు. థాంక్ యూ సో మచ్ ఆయేష. అద్దరగొట్టేసావురా నువ్వు. నేను ప్రతి ప్యాకింగ్‌లో 3 రోటీస్ పెద్ద సైజు వేయమని చెప్పాను. ఎందుకంటే మనం భోజనం చేసిన తృప్తిగా కడుపు నిండా తినాలి. 3 రోటీస్ అంటే వాళ్ళకి కడుపు నిండుగా తిన్నట్టుగా నేను అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళకి ఇలాగే చెప్పాను. అలాగే కర్రీ కూడా 3 రోటీస్‌కి సరిపోయినంతగా వేయమని చెప్పాను. వీళ్ళు వేసేసిన తర్వాత కూడా బాక్సెస్‌లో చూసి ఏ బాక్స్‌లో తక్కువ ఉంటే మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారనమాట లాస్ట్‌లో. నేను ఇంట్లో లేకపోయినా నా టీమ్ మొత్తం అసల సూపర్ అంటే సూపర్‌గా చేశారు. నాకు ఈసారి కొంచెం కూడా కష్టపడకుండా వాళ్ళు చాలా ఇష్టంగా, ప్రేమతో చాలా బాగా అంటే చాలా యమ్మీ టేస్ట్ ఉన్న ఆ కర్రీని, ఇంకా సోజీ ఖీర్‌ని చేశారు. థాంక్ యూ సో మచ్ టీమ్ మెంబర్స్ అందరికీ మీ హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, చపాతీలు కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ మొత్తం ప్యాకింగ్ కూడా అయిపోతుందండి. కంప్లీట్లీ డన్ వదిన. మా వంతు మేము నీలా చేయడానికి ప్రయత్నించాము. నీలా అయితే చేయలేము, కానీ ట్రై అయితే చేసాము అలాగే చేయడానికి. ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి అన్నీ కంప్లీట్గా అన్నీ వేసాము. వచ్చింది, మా వయ్యారి కూడా వచ్చింది. చూసారా? ఏ బాక్స్‌లో తక్కువుంటే కర్రీని మళ్ళీ ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇలాగ లాస్ట్‌లో మేము మళ్ళీ బాక్సెస్ అన్నీ ఫుల్‌గా అయినట్టుగా చూసుకుంటూ ఉంటాము. 3 రోటీస్ ఈ కర్రీలో బాగా డిప్ చేసుకొని తిన్నా సరే, కర్రీ ఆ 3 రోటీస్‌కి బాగా సరిపడినంతగా ఉండాలని నా ఉద్దేశం అనమాట. మమ్మీ చూసారా, మీరు లేకపోయినా మనం ఎంత బాగా ప్యాక్ మనం చేసి కాదు, నేను కాదు, మేము బాగా ప్యాక్ చేసి అందరికి ఇస్తున్నాం. మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. చెప్పాను కదా నేను మంచిగా చూసుకుంటానని. అదే మీ బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పుడు లెగిసి పాప మంచిగా చూసుకుంది, ఎంత మంచిగా చూసుకుంటావు. మా వదినికి చూపిస్తున్నాను అంతా ఇదంతా. ఫాతిమా వచ్చేసింది. ఆయేషకి ఫోన్ చేయమంటే ఏ టైంకి చేస్తుందో తెలుసా? నాకు నేను మర్చిపోయాను ఈ రోజు తను వంట చేస్తుంది, టైమింగ్ ఎంత అవుతుంది ఇక్కడ తెలియదు.
పడుకొని ఉంటే ఫోన్ చేసి వీడియో ఆన్ చేసేసరికి ఇక్కడ పాపం నైట్ 2 అవుతున్నట్టుంది. 2 ఎర్లీ మార్నింగ్ 3:30 నిద్రలో లేచి నేను ఎందుకు చేసింది ఆయుష ఏం పని ఉంది ఏంటి అని నేను కంగారుగా ఫోన్ వేసి చూసేసరికి వంట పూర్తయిపోయింది. వంట అయిపోయింది, మొత్తం ప్యాక్ చేసేసి ఇంకంతా చేస్తాను. ఒకసారి మీకు చూపించాలి కదా, కానీ నేనైతే చాలా భయపడ్డాను. నేను ఈరోజు చాలా చాలా భయపడ్డాను. మీరు లేకుండా ఫస్ట్ టైం ఇదంతా ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి శభాష్ రా బుజ్జి, శభాష్ రా ఆయుష. చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను నీకు చెయ్యి ఇదంతా నీ చేతుల మీదకి అవ్వాలి అని చెప్పాను. చాలా 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 భయపడ్డాను, కానీ అనుకున్న దానికంట చాలా బాగా అయింది. అన్నీ చాలా బాగా కుదిరినాయి కూడా. సూపర్ రా సూపర్. కానీ మన టీం ఉంది కదా, మనం భయపడాల్సిన అవసరం లేదు. టీం సపోర్ట్ ఉంది కాబట్టి అంతా చాలా బాగా అయిపోయింది. అవును నేను కూడా అదే అనుకున్నాను. అయ్యో ఈ మంత్ చేయలేకపోతున్నానేంటి. అంటే మా వదిన ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమం మాత్రం ఆగదండి, ఆగదు. మా వదిన ఎక్కడున్నా సరే ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఆగిద్ది కానీ ఇది మాత్రం ఆగదు. అవునరా ఆపకూడదు. ఆపకూడదు కూడా, మనమున్నా లేకపోయినా సరే. కానీ అన్ని పాప అన్ని తీసుకు చూపిస్తున్నాను, అన్నీ తీసుకొచ్చారు. రోటీస్ ప్యాక్ చేస్తున్నారు. బిజీ నేను చెప్పేదాన్ని. సలాం కర్తే హై భాబీ. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. వావ్. చపాతీస్ కూడా ఇదిగో పెద్ద పెద్దగానే చేసాము. వేడివేడిగా ఉన్నాయి. ఓకే అమ్మా. వేడిగా ఉన్నాయి. సూపర్. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కర్రీ ఎలా కుదిరింది? బాగా కుదిరింది. సూపర్. ఫస్ట్ మీ తమ్ముడైతే టేస్ట్ చేశారు, చాలా చాలా బాగుందన్నారు. అందరూ చాలా బాగుందన్నారు. ఈసారి క్రీమీ చికెన్ కుర్మా చేశాను నేను. ఓ ఆయిషా, నేను వచ్చాక నేర్చుకుంటాను. క్రీమీ మీ దగ్గర నేర్చుకున్నవే అవన్నీని. రోటీలోకి చాలా బాగుంటుంది. రోటీస్ కూడా అసలు మైదా అనేది యూస్ లేదు, ఓన్లీ గోధుమ పిండితోనే చేసాము. అది కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే చేసాం. అది స్వీట్ మీరు చేయగలరా చేయలేరా బయట తెప్పించుకోండి అని చెప్పితే లేదు ఇంట్లోనే చేస్తామని కూడా చెప్పి చేశారు. అవును, స్వీట్ కూడా చాలా బాగా కుదిరింది. అన్నీ చాలా బాగున్నాయి. ఏది స్వీట్ మీరు వచ్చాక తప్పకుండా మళ్ళీ చేద్దాము. గొడుగులు కూడా మీరు చెప్పినట్టే పెద్దవే తీసుకున్నాము, చిన్నవి కాదు. గొడుగులు కూడా పెద్ద గొడుగులు ఇవి. మా వదిన అన్నారు చిన్నవి కాదు ఈసారి పెద్దయ్యే ఇవ్వాలి అని చెప్పి వదిన అన్నారు. సో అందుకని ఈసారి పెద్దవే. డ్రింక్ కూడా అవి బ్రాండెడ్ డ్రింక్. ఇది బ్రాండెడ్ డ్రింక్. మీ తమ్ముడు ఇది అన్నీ చేశాం కదా, ఈ టేస్ట్ చూపించాలి, వాళ్ళు టేస్ట్ చేయలేరు ఈ డ్రింక్ అని చెప్పి తీసుకొచ్చారు. మీటి మన అతిథులందరికీ ఇచ్చేసి ఈసారి సుజాత కూడా వచ్చేసింది. మన సుజాత హలో అస్సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. క్యూట్ మీటి, లవ్ యూ మీటి. లవ్ యూ టూ. I miss you. I miss you too. 11 बजे उठी. 11 बजे उठ गए. बहुत जल्दी उठ गए. Thank you. Welcome. Me too, love you, me too. Love you too. सुब्बी भाई भी रहे अब तक है, आए उनके दोस्त आए तो बात करते हैं. అన్నయ్య కూడా అన్నీ ఇక్కడే ఉండి పాపం దగ్గరుండి అన్నయ్య కూడా మొత్తం చూసుకున్నారు. ఆయన కూడా పొద్దున్న నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని వెనక ఉండే చేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. आयशा ये टाइम फोन कर तो भूल गई मैं पकाने का. अम्मो या नाइट एर्ली मॉर्निंग 3:30 ये टाइम को नाइट कर रही हूं कि जल्दी फोन उठ गई. डर गई मैं. क्या हुआ. अब देखो तो ऑलमोस्ट डिस्ट्रीब्यूशन कर देते हैं. ओके भाभी. Me also special thanks मुझे बोलना. बोल स्पेशल. Special thanks meaty darling. Good girl. ओके भाभी.
ओके आशा, थैंक यू सो मच। अच्छा सो जाओ सॉरी तुमने उठा डाले ओके सो जाओ भाभी बाय अल्लाह हाफिज अल्लाह हाफिज ముందుగా రోటీ, స్వీట్, మలాయ్ చికెన్, జామా, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్. వావ్, ఈ గొడుగులు ఏవైతే ఉన్నాయో అది మేము సపరేట్గా ఇస్తాం అన్నమాట. మా ఇంటికొచ్చి చక్కగా రోటీస్‌ని సూపర్ యమ్మీ టేస్ట్ తోటి చేసిన వీళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు రోటీస్ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీ వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు మన సినిమాలు అన్నీ డబ్బింగ్ అవుతుంటాయి, చూస్తుంటారు. దేఖానా ఆప్ హమారే ఫిలిమ్స్? ఓకే ఓకే థ్యాంక్ యూ. సాఫ్ట్గా చేశారు. అండ్ ఢిల్లీ వాళ్ళు కదా వీళ్ళు ఇదే పనిలో ఉంటారు. మంచి చాలా బాగా చేస్తారు. అనే చికెన్ తినకపోయినా గ్రేవీ వేసుకొని తింటున్నారు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి, మా మీటి చేసింది కాబట్టి. ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదే. ఇంగ్రీడియంట్స్ ఏవి రెసిపీ అప్పుడు ఏం చెప్పాలి? వీడియో చూడాలి, నేను ఇప్పుడు చెప్పను అని చెప్పాలి. వీడియో చూడండి, చూసి దాంట్లో తెలుసుకోండి అని చెప్పాలి. ఎస్, వీడియో చూడండి. ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం అండి, మా ఇంట్లో మా హౌస్ హెల్పర్స్ కోసం ఇవన్నీ, వాళ్ళకు కూడా. ఇప్పుడే మొత్తం అన్నీ ఎక్కించేసాము బండిలో. ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కరీము, ప్రసాద్, సిద్ధు, అలాగే మా డిఓపి. ఓకే, బయలుదేరండి. సో అదండి, ఇప్పుడు మొత్తం ఐటమ్స్ అన్నీ తీసుకొని అతిథుల కోసం బయలుదేరాం. ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు మా దగ్గర. కార్లో బయలుదేరాం. ఎవరి కంటికి కనిపిస్తారో, ఎవరు ఆకలిగా అయితే ఉంటారో వాళ్ళకి ఈ ఐటమ్స్ ఇస్తాం అనమాట. ఓకే, చూద్దాం పదండి.